సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. వెల్కమ్ టు మామ్స్ కిచెన్. వర్షాకాలం రెసిపీస్ చాలా చేసుకున్నామండి. ఇవాళ ఒక సరికొత్త రెసిపీ చేసుకుందాం. ఇది రోజువారీ ప్రతిరోజు ఉపయోగపడుతుంది మనకి. చాయ్ మసాలా. మామూలుగా టీలో అల్లం కొట్టి వేసుకుంటాము. నేను ఫ్రెష్ పుదీనా కూడా వేసుకుంటానండి. సొంటి పొడి ఉంటే అది వేస్తాము. ఒక్కొక్కళ్ళు ఒక రకం. ఏలక్కాయలు కొట్టి వేసుకునేవాళ్ళు కొంతమంది. ఏలక్కాయలు తర్వాత ఏమో మన లవంగాలు కొంచెం దాల్చిన చెక్క వేస్తే మసాలాదార్ చాయ్ లాంటి ఒక మంచి ఫీల్ వస్తుంది. మనం వేరేవేమీ కొనుక్కోకర్లేదు. ఇంట్లో ఉన్న మసాలా దినుసులతోటి చేసేసుకోవచ్చు. పచ్చి వాటితోటి చేయొచ్చు, వేయించి చేయొచ్చు అండి. వేపిన దాని రుచి వేరు, పచ్చివాటి రుచి వేరు. అండ్ టీలో అవి యాడ్ చేసే విధానం కూడా వేరు. ఒకవేళ మనం పచ్చి దినుసులు అంటే మనం అప్పటికప్పుడు పచ్చివి వస్తువుల్ని కనుక మసాలాలు వేస్తే కనుక టీలో మొదట ఏం చేస్తాం, ఓ ఏలక్కాయ, ఓ లవంగము, తర్వాత కుదిరితే ఓ చిన్న దాల్చిన చెక్క ముక్క, అల్లం ముక్క దంచేసి నీటిలో వేసి ఆ మరుగుతున్న నీళ్ళల్లో టీ పొడేసి అవి బాగా మరిగాక అందులో పాలు పోసుకుంటాం. అయితే మనం కనుక వేయించిన మసాలా పొడి కనుక చేసుకుంటే చివరికి వేసుకోవచ్చు అనమాట. అంటే టీ మరిగాక పాలు పోసే ముందు వేస్తే అసలు ఎంత అరోమాటిక్గా ఉంటుందంటే మహా బాగుంటుంది. ట్రై చేసి చూద్దాం. పచ్చివి కావాలన్నా కూడా ఇవే కొలతల్లో గ్రైండ్ చేసి పెట్టేసుకోవచ్చండి. ఆ మసాలా పొడి వేయటం, కొంచెం మరగనివ్వటం. నేను చెప్పే మసాలా పొడి మాత్రం టీ మరిగిన తర్వాత వేసుకునేదన్నమాట. చేసి చూద్దాం. ఒక మూకుడు పెట్టండి స్టవ్ మీద. చాలామంది మా మూకుళ్ళు ఎక్కడ కొన్నారు అని అడుగుతున్నారండి. దీని బ్రాండ్ అయితే నాకు తెలీదు. హైదరాబాదు సనత్ నగర్లో ఉన్న స్టీల్ ఫ్యాక్టరీలో పట్టుకొచ్చాం. ఓ 40 గ్రామ్స్ ఏలక్కాయలతో పాటుగా ఓ 20 గ్రాములు లవంగాలు, 10 గ్రాముల మిరియాలు, 10 గ్రాముల దాల్చిన చెక్క. మిరియాలు అవి ఇంకా ఘాటుగా కావాలంటే వేసుకోవచ్చండి. ఇది కరెక్ట్గా సరిపోతుంది. మిరియాలు కొంచెం ఉబ్బి టపటపలాడుతూ ఉంటాయండి. మంచి అరోమాటిక్గా తయారవుతుంది. ఇది వాసన చాలా బాగుంటుంది. ఈ సమయంలో తీసేద్దాం. సొంఠి ఒక 30 గ్రాములు వేసుకోవచ్చండి. అంటే ఏలకులు 40 వేస్తాం కదా, ఇది 30 వేయచ్చు. దీన్ని ఏం చేయాలంటే చిన్న ముక్కలు చేయాలి, చేత్తో విరగదు. నేను చక్కగా ఒక అమాందస్తాలో వేసి 2 దెబ్బలు కొట్టడమే. ఇట్లా పగిలిన సొంటి తొందరగా మంచిగా వేగుతుంది లోపల దాకా. సొంటిని నిదానంగా వేగనివ్వండి. కొంచెం పొడైనది చకచక వేగిపోతుంది, ముదురు రంగు వస్తుంది, బాగుంటుంది టీకి. చాలా మంచి వాసన వస్తుంది. వేడి తగిలేసరికి సొంటిలోంచి ఒక చిత్రమైన అరోమా వస్తుంది. ఈ వాసన పిలిస్తే జలుబు తగ్గిపోతుంది. సైనస్లో ఒక రకమైన తడి ఉండిపోతుంది కదా, ఇవి నొప్పెడుతుంటాయి చాలామందికి. ఇక్కడ ఐబ్రోస్లో, తర్వాత ఈ పార్ట్, అవి ఆ నొప్పులు ఈ వాసనతో తగ్గుతాయి. ఒక్క జాజికాయ అది వేయండి. జాపత్రి కూడా వేసుకోవచ్చండి. కొంచెం జాపత్రి వాసన కాస్త ఇరిటేటింగ్గా ఉంటుంది, కొంతమందికి సూట్ కాదు. వాళ్ళు మానేయండి, లేకపోతే వేసుకోవచ్చు. ఒకవేళ మన దగ్గర ఉంటే, ఇది సీజన్ కాదు, వర్షాలు వచ్చేసాయి కదా, ఈ తులసివి విత్తనాలు ఉంటాయి, అవి కూడా వేసి వేయించేసుకుంటే వాసన చాలా బాగుంటుంది. కొంచెం కమ్మని వాసన వచ్చేదాకా వేయిద్దాం. మంచిగా వేగిందండి, చాలా చక్కటి వాసన వస్తుంది. ఇంకా తీసేద్దాం. దినుసులు కొంచెం చల్లారనిచ్చి గ్రైండ్ చేసేద్దాం. బ్రహ్మాండమైన వాసన వస్తుందండి. చూడండి ఇది ఎలా వచ్చింది. ఇట్లా రెడీ చేసుకున్న చాయ్ మసాలాని మనం రెగ్యులర్ టీలో వాడుకోవచ్చు, లేదా బ్లాక్ టీకి కూడా చాలా బాగుంటుందండి. సింపుల్ బ్లాక్ టీ కూడా ఒక గ్లాస్ నీళ్ళు పెట్టడం, చాయ్ పత్తా చాలా కొంచెం కొద్దిగా వేయటం, అది దింపే ముందు ఇది కొంచెం వేసుకోవటం, చక్కగా వడబోసేసి ఒక చుక్కన లెమన్ జ్యూస్ వేసుకుంటే తేనె లేకపోతే పంచదార, అవి రెండూ వద్దనుకుంటే డైరెక్ట్గా బ్లాక్ టీ తాగేయండి. ఈ ఘాటుతోటి బ్లాక్ టీలో ఉన్నటువంటి అన్ని రకాల ఔషధ గుణాలతో ఈ ఔషధ గుణాలు కూడా ప్లస్ అవుతాయి. చాయ్ పత్తాలో దీన్ని కలిపేసి పెట్టేసుకోవచ్చు, లేదా చివరికి వేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.